హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. మనం ఎన్ని షార్ట్స్ పెట్టినా కూడా 30 వ్యూస్ రావడం, 40 వ్యూస్ వచ్చి ఆగిపోవడం అయితే జరుగుతుంది. సో మరి షార్ట్స్కి ఎలాంటి ట్రిక్స్ వాడాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ ఛానల్ చూసుకున్నట్లయితే ఓన్లీ 74 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా కూడా వ్యూస్ అనేది మనకు చూడండి, వ్యూస్ అనేది 1.5K 23K అలా రావడం జరిగింది. అది ఎలాగో నేను చెప్తాను. సో ఈ షార్ట్ చూడండి, 24K అబవ్ అయితే వ్యూస్ వచ్చాయి. అండ్ దీనివల్ల 13 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఈ ట్రిక్స్ వాడితే మనకు వ్యూస్ అనేది వస్తారు. దాంతోపాటు సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే మీ ఛానల్లోకి వెళ్ళి ఏదైతే షార్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ యొక్క షార్ట్ని అయితే ఎడిట్ చేసి ముందుగానే పెట్టుకోండి. అది వితౌట్ సాంగ్. అది సెలెక్ట్ చేసుకున్నాక అది కరెక్ట్ ఉందో లేదో ఒకసారి అయితే వన్స్ అయితే చూసేయండి. చూసాక పక్కనే ఉన్న కింద డన్ సింబల్ ఉంది కదా, ఆ డన్ అయితే ఇచ్చేయండి. అండ్ సాంగ్ మనం యూట్యూబ్లోనే పెట్టాలి, ఎందుకంటే యూట్యూబ్ టూల్స్ వాడడం వల్ల యూట్యూబ్ మనకు ఇంకెన్ని వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది. మీరు కూడా షార్ట్స్కి అయితే ఈ ట్రిక్స్ అయితే వాడండి. మీ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తే ప్రాసెసింగ్ అయ్యాక మీకైతే ఈ విధంగా వస్తుంది కదా. అక్కడ పైన యాడ్ సాంగ్ అని కనిపిస్తుంది. యాడ్ సాంగ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. మీరు సెర్చ్లో ఒకవేళ సెర్చ్ చేయాలంటే కొత్త సాంగ్స్ మీరైతే అక్కడ సెర్చ్ బార్లో అయితే మీరు సెర్చ్ చేయొచ్చు. సో అక్కడ వచ్చిన సాంగ్స్ పెట్టుకున్నా పర్లేదు, మీరు సెర్చ్ చేసినా పర్లేదు. నేనైతే సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేశాక అక్కడ మీకు చూపిస్తుంది ఈ సాంగ్తో ఇన్ని రీల్స్ అంటే ఇన్ని షార్ట్స్ చేశారు అని. అందులో మీరు ఎక్కువ ఏ సాంగ్ని యూజ్ చేసుకొని చేశారో మీరు కూడా అది ఆ సాంగ్ పెట్టుకోవడం వల్ల మరిన్ని ఇంకా వ్యూస్ వచ్చే అవకాశం అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సాంగ్ మీద 175 షార్ట్స్ ఈ విధంగా మనకు కింద అక్కడ తెలుస్తుంది. అక్కడ మీరు ఎక్కువ వ్యూస్ అంటే ఎక్కువ రీల్స్ చేసిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అండ్ కింద ఉన్న రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఆ సాంగ్ అనేది మీకైతే ఈ విధంగా ఫొటోస్కి కానీ మీ యొక్క వీడియోకి కానీ సెట్ అయిపోతుంది. అండ్ పక్కనే ఉన్న టెక్స్ట్ పై క్లిక్ చేస్తే అక్కడ ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనం ఏదో ఒక టెక్స్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ అది కూడా ఒక యూట్యూబ్ టూల్ కాబట్టి వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. నేను వెయిట్ ఫర్ లాస్ట్ క్యూట్ పిక్ అని ఇచ్చేసి అండ్ కరెక్ట్ ఉందా లేదా అని వన్స్ చెక్ చేసుకొని నెక్స్ట్ పై అయితే క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడనే ట్రిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని అయితే అన్లిస్టెడ్లోనే ఉంచండి, పబ్లిక్లోకి అయితే పెట్టుకోకండి. అన్లిస్టెడ్లో ఉంచి అక్కడ మీరు స్కెడ్యూల్ టైం పెట్టుకోవాలనుకుంటే స్కెడ్యూల్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసాక అక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు క్యాప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం క్యాప్షన్ ఇవ్వాలి అంటే షార్ట్స్ అనే క్యాప్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఒక్క షార్ట్కి మీరు ఏవే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క షార్ట్స్కి ఈ షార్ట్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. అండ్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ ట్రెండింగ్ ఫస్ట్ నేను టైప్ చేస్తున్నాను కదా, ఈ 3 హ్యాష్ ట్యాగ్స్ మీరు ఖచ్చితంగా అక్కడ షార్ట్స్లో ఇవ్వండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంది. అండ్ ఇచ్చాక ఆ వీడియోకి సంబంధించిన కొన్ని వేరే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. అక్కడ నేను పిక్స్ సావిత్రి గారివి కాబట్టి అక్కడ నేను సావిత్రి అండ్ శివజ్యోతి ఈ విధంగా ఇచ్చేసి అండ్ సెలబ్రిటీ ఈ విధంగా కొన్ని ఫోటో రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ 3 హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ ఇచ్చేసి ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వండి. ఇచ్చేసాక మీకైతే అక్కడ ఓన్లీ 100 లెటర్స్ లోపే ఇవ్వాలి. అండ్ కింద నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇది కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని కామెంట్స్ ఆన్ ఉన్నాయా లేదో చూసుకొని ఆ షార్ట్ని అయితే వన్స్ మీరు అప్లోడ్ చేశాక కొంచెం ప్రాసెస్ ఉంది. సో మీరు కూడా షార్ట్స్కి కంపల్సరీగా ఈ వీడియోలో చూపించిన విధంగా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా వ్యూస్తో పాటు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు మనం. సో చూడండి, ఇదైతే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయాక దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న 3 డాట్స్ ఓపెన్ చేసుకొని ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇన్ స్టూడియో అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు వైటీ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనం అక్కడ ఇందాక హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాం కదా, అవైతే అక్కడ వస్తుంటాయి. వచ్చాక వాటిని మీరు ఏం చేయాలంటే కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకొని కింద యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఆ కాపీ చేసుకున్న హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేయండి. చేసేసినాక ఇంకా మీరు కొన్ని కొత్త హ్యాష్ ట్యాగ్స్ కూడా అక్కడ ఇవ్వండి. ఈ డిస్క్రిప్షన్లో మీరు చాలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినా పర్లేదు. ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల మనది వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకా నేను ఎక్స్ట్రా
చాలా హ్యాష్ ట్యాగ్స్ యూట్యూబ్కి సంబంధించిన షార్ట్స్ వీడియో అని, షార్ట్స్ ఫీడ్ అని, షార్ట్స్ వీడియో, వైరల్ షార్ట్స్ అని ఈ విధంగా చాలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాక మీరు కొన్ని కీవర్డ్స్, కీ పాయింట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఇది నేను ఒక సెలబ్రిటీ ఫొటోస్ ఆర్ సావిత్రి శారీ ఫొటోస్, ఈ విధంగా కొన్ని మీ వీడియోకి సంబంధించింది, మీది ఏ వీడియో అయితే ఆ వీడియోకి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఈ కీ పాయింట్స్ వల్ల కూడా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు సెలబ్రిటీస్ ఫొటోస్ మనది వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీది ఏ వీడియోనో ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి అండ్ కింద కీవర్డ్స్ కూడా ఒక ఎన్ని ఇచ్చినా పర్లేదు డిస్క్రిప్షన్లో, అండ్ కొంచెం పెద్దగానే మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి ఈ విధంగా కీవర్డ్స్ కూడా, కీ పాయింట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో వెయిట్ 2 minutes అండ్ ఈ విధంగా మీరు కొన్ని కీ పాయింట్స్ ఇవ్వండి. ఇచ్చాక నార్మల్గా మీరు యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ అయితే వచ్చేయండి. శివజ్యోతి శారీ పిక్చర్ థీమ్ ఆర్ సావిత్రి ఈ విధంగా నేను ఇచ్చాను. కీ పాయింట్స్ ఇవ్వడం మెయిన్. అండ్ బ్యాక్ వచ్చేసి అక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ పై క్లిక్ చేయండి. సేవ్ పై క్లిక్ చేసినాక వీడియో మీరు అన్లిస్టెడ్లో పెట్టారు మర్చిపోకండి. మీరు సేవ్ చేసి ఈ విధంగా అంతా కంప్లీట్ అయ్యాక, అప్లోడ్ అయ్యాక అన్లిస్టెడ్ నుండి ఖచ్చితంగా పబ్లిక్ అయితే చేయండి. సో పబ్లిక్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. అండ్ అప్లోడ్ చేసే ముందు మీరు అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేశాక, అప్లోడ్ అయ్యాక మీరు పబ్లిక్లో పెట్టి ఒక 24 hours తర్వాత మీ షార్ట్స్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ.